Good afternoon, friends. Today we are here to discuss Telangana formation papers questions in Group 3 examination, which was held recently. ఈ మధ్యకాలంలో జరిగిన గ్రూప్ 3లో హిస్టరీలో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్కు సంబంధించిన ప్రశ్నలు ఏ ఉన్నాయో వాటి గురించి చర్చించడానికి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. దెర్ ఆర్ రియల్లీ నాట్ మెనీ క్వశ్చన్స్. ఇట్ ఈస్ జస్ట్ 7 క్వశ్చన్స్. 7 ప్రశ్నలు మాత్రమే వచ్చాయి. ఈ 7 ప్రశ్నల్లో కూడా చాలా ప్రశ్నలు, అన్ని ప్రశ్నలు మీకు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రశ్నలు లాంటివి, అంటే మీకు గుర్తుంచుకుంటే రాయగలిగిన ప్రశ్నలు మాత్రమే. కాబట్టి లెవెల్ ఆఫ్ ఈజీనెస్ అనేది నేను చెప్తుంటే చాలా సులభమైన ప్రశ్నలు, ఇవి పెద్ద కష్టమైన ప్రశ్నలు కాదు. అంటే ఇది మళ్ళీ గ్రూప్ 3 కాబట్టి ఇట్లా ఉంది, గ్రూప్ 2కు ఇంకా టిపికల్గా కొద్దిగా కష్టంగా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఎనీవే, లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ ద క్వశ్చన్స్. ఎక్కడైతే మనకు డైరెక్ట్గా పాయింట్స్ను మరీ చర్చించే అవసరం లేని దగ్గర చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా కొంచెం క్లిష్టంగా ఉంటే మనం మాట్లాడుకుందాం. బట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్, టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 7 అవుట్ ఆఫ్ దిస్ 150. 6th క్వశ్చన్ మీకు అంటే ఈ దీంట్లో ఉన్నది, when did the President of India approve the Telangana bill? The correct answer is 1st March. ఏ రోజు రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందింది? ఇది ప్రశ్న. రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభ ఇవంతా ఫిబ్రవరి 20కి అయిపోయాయి. మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం పొందింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ March 1st. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, who among the following said it is deplorable that the government employees and other Telangana employees are continuously harmed by the government in fixing the pay scales? కేఎల్ నరసింహారావు, ఎంఎస్ రాజలింగం, రావి నారాయణ రెడ్డి, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు. ఈ కింది వారిలో ఎవరు ప్రభుత్వ మరియు ఇతర తెలంగాణ ఉద్యోగుల యొక్క వేతనాల్ని నిర్ణయించడంలో ప్రభుత్వం నిరంతరం హాని చేస్తున్నది, ఇదెంతో శోచనీయమని వ్యాఖ్యానించాడు? సో హియర్ ఇఫ్ యు సీ, కొన్ని ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే, మనం తెలుగు అకాడమీ తీసుకుంటే దాంట్లో ఈ రెఫరెన్స్ మనకు కనిపిస్తుంది. మీకు కీ ఎందుకోసం, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారని చెప్పడం కోసం నేను ఇది చదువు వినిపిస్తున్నాను. శాసనసభలో ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావన. 1958 మార్చి 1న చర్చను ప్రారంభిస్తూ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, ఆంధ్ర తెలంగాణ ఉద్యోగుల జీతాలలో గల వ్యత్యాసాలను తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇప్పటి తమ జీతాలు తగ్గింపబడినవని తెలంగాణ ఉద్యోగులు హామీ పొందినందుకు నా అభినందిస్తున్నాను. అట్లాంటి హామీ కనుక లేకుండా ఉంటే ఇప్పటి ప్రభుత్వం ఈపాటికే వారి జీతాలని ఖచ్చితంగా తగ్గించి ఉండేదంటున్నారు. మరో శాసనసభ్యుడు ఎంఎస్ రామజలింగం మాట్లాడుతూ, ప్రభుత్వ సర్వీసుల్లోని తెలంగాణ ఉద్యోగులకు అన్యాయ పరంపరలు జరగడం శోచనీయం అన్నారు. ఈ రెండిట్లో 2 పేర్లు ఉన్నాయి. ఒకరు ఎంఎస్ రాజలింగం, ఇక్కడ ఉంది, ఇంకోరు పిల్లలమర్రి వెంకటేశ్వర్లు. ఏది కరెక్ట్గా తీసుకోవాలి అంటే, నిజానికి చెప్పాలంటే దీని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వీళ్ళు తెలుగులో చేశారా లేకపోతే ఏంటి చూడాల్సిందే. కానీ ఇఫ్ యూ చెక్ దిస్, ఇట్ ఈస్ డిప్లోరబుల్ దట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ కంటిన్యూస్లీ హార్మ్డ్ బై గవర్నమెంట్ ఫిక్సింగ్ పే స్కేల్స్. ఈ ఫిక్సింగ్ పే స్కేల్స్ గురించి మాట్లాడుతున్నది పిల్లలమర్రి వెంకటేశ్వర్లు. తెలంగాణ ఎంప్లాయీస్, ఈ స్టేట్మెంట్లో ఇఫ్ యు టేక్ దిస్ స్టేట్మెంట్, తెలంగాణ ప్రభుత్వ సర్వీసుల్లోని తెలంగాణ ఉద్యోగులకు అన్యాయ పరంపరలు జరగడం శోచనీయం. దిస్ ఈస్ డిస్క్రిమినేషన్ ఇన్ ఆల్ థింగ్స్. మొట్టమొదటిది, ఆంధ్ర తెలంగాణ ఉద్యోగాల జీతాల్లో కల వ్యత్యాసాలు. ఇక్కడ హార్మ్డ్ బై గవర్నమెంట్ ఫిక్సింగ్ పే స్కేల్స్. సో పే స్కేల్స్ అన్న పదాన్ని కనుక మనం తీసుకుంటే ద ఆన్సర్ మస్ట్ బి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఐ టేక్ దిస్ యాజ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు. ఎందుకంటే ఇదే పుస్తకం చదివితే మరి ఎంఎస్ రాజలింగం కూడా అన్నాడు కదా దేని గురించి, ఈ హామ్ జరుగుతుంది అన్న దాని గురించి. హౌ టు అండర్స్టాండ్ దిస్? సో బెటర్ టేక్ దిస్ పే స్కేల్స్ యాజ్ ద కీవర్డ్ ఇన్ దట్ స్టేట్మెంట్. సేమ్ యువర్ తెలుగు అకాడమీ బుక్. నెక్స్ట్, consider the following statements. The government of India constituted Sri Krishna committee to examine the situation in the state of Telangana. B, the Sri Krishna committee solicited the suggestions and views from various stakeholders and received 20,000 petitions. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఏది కాదు
అంటే తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని పరిశీలించడానికి కృష్ణ కమిటీని పంపించింది, శ్రీకృష్ణ కమిటీని. ఫాల్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ తెలంగాణ కమిటీ. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. వాట్ డూ యూ మీన్ బై టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్? టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎనీ కమిషన్ ద గవర్నమెంట్ విల్ ఫిక్స్ దీస్ ఆర్ ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. ఈ గైడ్ లైన్స్ దీన్ని ఆధారంగా చేసుకుని మీరు రివ్యూ చేయాలి, లేకపోతే ప్రజల్ని కలవాలి, పిటిషన్స్ తీసుకోవాలి, నివేదిక ఇవ్వాలి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో 9th డిసెంబర్ చిదంబరం స్టేట్మెంట్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు రెండు రాష్ట్రాలు కాదు, సారీ, ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే రెండు రాష్ట్రాలు లేవు అప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ పరిస్థితులు రివ్యూ. అటువంటిప్పుడు తెలంగాణ మాత్రమే అనడం తప్పు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ ఈజ్ శ్రీకృష్ణ కమిటీ ఆల్ స్టేటెడ్. ఎన్ని పిటిషన్స్ వచ్చాయి కమిటీకి అంటే 20,000 అంటారు. 20,000 చాలా తక్కువ. ఇట్ ఈస్ మోర్ దెన్ 60 to 80,000. దాదాపు కొన్ని చూస్తేనేమో 1 yearly 1 lakh అంటున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ 20,000, ఇట్ ఈస్ అబౌవ్ 60,000 ఓన్లీ. దట్ ఈస్ ట్రూ. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. సో నైదర్ ఏ నార్ బి. ఐడెంటిఫై ద రాంగ్ పేర్. సకల జనభేరి నిజాం కాలేజ్, సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష ఇందిరా పార్క్, సడక్ బంద్ పబ్లిక్ గార్డెన్స్, సత్యాగ్రహ దీక్ష జంతర్ మంతర్. ఇట్లా సింపుల్ లాజిక్. మీరు ఒకవేళ తెలంగాణ మూమెంటే చదవలేదు అనుకోండి, కొద్దిసేపు ఆలోచించాలి. సడక్ బంద్ అనేది, సడక్ బంద్ అంటే ఏమిటి? రాష్ట్రంలో చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో రోడ్లను బంద్ చేశారు. మీన్స్ దే ఆర్ డిస్రప్టింగ్ ద ట్రాఫిక్. సడక్ బంద్ ఎట్ పబ్లిక్ గార్డెన్స్ ఈజ్ రాంగ్ ఆన్సర్. And all the other 3 are correct answers. These are happening in different places. సత్యాగ్రహ దీక్ష ఎట్ జంతర్ మంతర్ ఢిల్లీలో జరిగింది. ఈ మిగతా 2 హైదరాబాద్లో జరుగుతున్నాయి. సో రాంగ్ ఆన్సర్ ఈజ్ సడక్ బంద్. Again, this is match the following with the people and the organizations they represented. ఎవరు మొదలు పెట్టారు అనేది. కె శ్రీనివాసరావు, ప్రొఫెసర్ జయశంకర్, కొత్త మనోహర్ రెడ్డి, మధు కె రెడ్డి. మనోహర్ రెడ్డి స్టూడెంట్ అసోసియేషన్, స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్. దీంట్లో స్టూడెంట్స్ చూసుకోండి. మనోహర్ రెడ్డి తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ TLSO కే C1 చూసుకోండి. C1 2 ఉన్నాయి. నెక్స్ట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఐక్య వేదిక, ఏ బ్రాడ్ ప్లాట్ఫామ్ విచ్ ఫార్మ్డ్ విత్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ వైయింగ్ ఫర్, విచ్ ఆర్ డిమాండింగ్ తెలంగాణ స్టేట్. తెలంగాణను డిమాండ్ చేస్తున్న అన్ని సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన ఒక విస్తృతమైన ప్లాట్ఫామ్ అది తెలంగాణ ఐక్య వేదిక. దానికో స్టీరింగ్ కమిటీ, దానికో సభ్యులు, ఇంతమంది పెట్టారు. అది ప్రొఫెసర్ జయశంకర్తో అసోసియేట్ అయింది. సో ప్రొఫెసర్ జయశంకర్ బి ఈజ్ 3 కరెక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ కె శ్రీనివాసరావు ఈజ్ ఏ ఈజ్ 4 తెలంగాణ ఇంజనీర్స్ సొసైటీ. తర్వాత మధు కెరెడ్డి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం TDF ఈజ్ మోర్ నాన్ ఇండియన్ ఓరియంటెడ్. అంటే NRIs అంతా ఉంటున్న వాళ్ళు TDFలో ఉన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఈజ్ NRIs ఆర్గనైజేషన్. మధు కెరెడ్డి ఈజ్ ద మ్యాన్ హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ TDF. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దిస్ వన్. Consider the following statements. This question, that is, the symbol of Telangana Talli was introduced in the second phase of Telangana movement. Telangana Malidasha ఉద్యమంలోనే తెలంగాణ తల్లి అనే భావన వచ్చింది. ట్రూ. తొలి దశ ఉద్యమంలో తెలంగాణ తల్లి అనే రూపం లేదు. తెలంగాణ తల్లి కాన్సెప్ట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై దాశరథి రంగాచార్యులు. తప్పు. దాశరథి రంగాచార్యులు గారు, దాశరథి కృష్ణమాచార్యులు బోత్ ఆర్ గ్రేట్ స్టాల్వార్డ్స్ ఆఫ్ తెలంగాణ, బట్ ద స్టేట్మెంట్ ఈస్ రాంగ్. In 2001, తెలంగాణ తల్లి వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ స్టేట్ సింబల్. తెలంగాణ వచ్చిందే 2014లో. తెలంగాణ తల్లిని స్టేట్ సింబల్గా 2001లో డిక్లేర్ చేసి ఉంటే తెలంగాణ ఎందుకు ఉద్యమం వచ్చేది? సో సింపుల్ లాజికల్ ఆన్సర్గా తీసుకున్నా అది తప్పు. సెంటిమెంట్స్ ఆఫ్ తెలుగు తల్లి వర్ ప్రాపగేటెడ్ ఇన్ ద ఫస్ట్ తెలుగు కాన్ఫరెన్స్. కరెక్ట్. 1975 తెలుగు తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట శంకరంబాడి సుందరాచార్యది కానీ, తెలుగు తల్లి అనే కాన్సెప్ట్ కానీ, ఈ రెండింటిని ప్రాపగేట్ చేస్తున్నది 1975 ప్రపంచ తొలి తెలుగు మహాసభల్లో జరుగుతోంది. ఫస్ట్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సో ఈ రెండిట్లో మీరు చూస్తే ఫస్ట్ వన్ అండ్ మలిదశ, తర్వాత ఈ 1975 A and D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే.
B is not correct, and A and D are the answers. Next. Last question in the Telangana kitty. Consider the following statements with regard to Mulkia station. So 3rd September 52, Mulkia station was intensified. True. Students of City College clashed with police. True. Police firing on the students in Hyderabad resulted in death of some students. True. Students plus passers by. వివరాలు సరిగ్గా లేవనేది మనకు స్పష్టం. సో నెక్స్ట్ వచ్చి owing moral responsibility for the firing, Chief Minister offered to resign for the post. కాదు. A, B, C and are true. So this is the correct answer. ఈ మూడు. సో విత్ దిస్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ మీద ఉన్న ప్రశ్నలు అయిపోయాయి. అంటే మొత్తం 7 ప్రశ్నలు మాత్రమే వచ్చాయి. ఎందుకో గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2 దేర్ ఈస్ నో పేపర్ డెడికేటెడ్ ఫర్ తెలంగాణ ఫార్మేషన్. సో ఏ వెరీ ఫ్యూ క్వశ్చన్స్ ఆర్ దేర్. సో దిస్ ఈస్ అబౌట్ ద తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ క్వశ్చన్స్ ఇన్ గ్రూప్ 3. గ్రూప్ 2లో డెడికేటెడ్గా మీకు 150 మార్క్స్ ఉంది కాబట్టి దేర్ యూ గెట్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో యూ షుడ్ బి థరో విత్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. థ్యాంక్ యూ.